ఓం గోవిందాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్గా తిరుపతికి వెళ్ళాము. నైట్ 2కి రీచ్ అయ్యాము. వెళ్ళిన వెంటనే విష్ణు నివాసం దగ్గరికి వెళ్ళాము టోకెన్ కోసం. టోకెన్ దొరికింది, అది కూడా నెక్స్ట్ డే నైట్ 9కి దొరికింది. సరే, ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం మేము అలిపిరి నుంచి. ఒకసారి చూడండి, అక్కడ స్వామివారి గోపురాన్ని చూడగానే మేము ఇంతవరకు పడిన కష్టం మొత్తం మర్చిపోయాము. ఇక్కడ మా లగేజ్ అంతా స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసుకొని పైకి స్టార్ట్ అయిపోయాము. ఒకసారి చూడండి, వెళ్తూ ఉంటే రోడ్ ఎలా ఉందో. అదిగోండి, అక్కడికి వెళ్ళాలి. మనము వెళ్తూ ఉన్నాం. మామూలుగా మనం ఇన్స్టాలో యూట్యూబ్లో చూస్తూ ఉంటాము, ఈ ఏరియాలో పులులు కనిపించినాయి, లేదా రీసెంట్గా కొండచిలువ కనిపించింది, అది ఈ సరౌండింగ్లోనేనంట. ఒకసారి చూడండి, తిరుమల కొండ మీద నుంచి తిరుపతి చాలా బాగుంటుంది. తిరుపతి కూడా చూడండి ఒకసారి, ఎంత క్లియర్గా, ఎంత బాగుందో వ్యూ. ఇలా నేచర్ని చూస్తూ జర్నీ చేస్తూ ఉంటే మన స్ట్రెస్, మన టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం మనం. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఆపి ఫోటోలు తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఆపడానికి లేదంట. వెహికల్స్ ఫాస్ట్గా వస్తుంటాయి, చాలా ఇబ్బంది అన్నారు, అందుకని ఆపలేకపోయాం. ఒక 10 మినిట్స్ ఆపింటే బాగుండేది, ఇంకా మంచి వీడియోస్, ఫొటోస్ తీసుకునే వాళ్ళం మేము. బట్ ఏం చేద్దాం, కుదరలేదు. ఫైనలీ రీచ్ అయిపోయాం తిరుమల మనం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుందామంటే కుదరలేదు, చాలా క్రౌడ్ ఉన్నారు అక్కడ. చూడండి ఒకసారి. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం అట్లా కిందకి వెళ్తే ఇక్కడికి వెళ్ళాము. ఈ విగ్రహాలని రీసెంట్గా పెట్టారంట, అందుకే ఇక్కడ ఎక్కువ రష్ లేరు. చాలా మందికి తెలియదు అనుకుంటా, మేబీ తెలిస్తే ఇక్కడ కూడా బాగా ఫుల్గా ఉండేవాళ్ళు. చూడండి ఒకసారి, మా వాళ్ళు ఫుల్ అలసిపోయినారు, అందుకు కూర్చున్నారు ఎవరికి వాళ్ళు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వెంగమాంబకి వెళ్ళిపోయాము. వెంగమాంబలో ఈ పెయింటింగ్ చాలా ఇష్టం, చాలామందికి నచ్చిన పెయింటింగ్ ఇది. దీన్ని చూస్తుంటే అసలు రియల్గా చూస్తున్నాం, రియల్గా ఉందా అన్నంత బాగుంటుంది ఇది. ఇంకా అక్కడి నుంచి వరాహస్వామి టెంపుల్కి వెళ్ళిపోయాం. వరాహస్వామిని దర్శించుకొని పక్కనే ఉన్న కోనేరు దగ్గరికి వెళ్ళాం. కోనేరులో మునగాల్సింది, బట్ కుదరలేదు. ఇంకా పక్కనే టెంపుల్. ఇంకా మేము అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి ఇంకా స్లోగా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. దర్శనానికి వెళ్ళినాక మొబైల్ సబ్మిట్ చేసి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ తీయడానికి మొబైల్ లేదు, కుదరలేదు. ఇది దర్శనం నుంచి వచ్చిన తర్వాత లడ్డూస్ తీసుకొని వచ్చిన తర్వాత మొబైల్ తీసుకొని ఇక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం మేము కాసేపు. దాని తర్వాత ఇంకా నైట్ స్టే చేసి అక్కడే మార్నింగ్ జపాలి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. చూడండి ఒకసారి, వెళ్ళేటప్పుడు ఈ కొండ కనిపించింది, చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇక్కడ కూడా ఆపడానికి లేదు, ఇంకా అక్కడ డబుల్ రోడ్ వేస్తున్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంక ఫైనల్గా మేము జపాలి రీచ్ అయిపోయాము. మాకు ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారు, పార్కింగ్ అస్సలు ప్లేస్ లేదు. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయి మేము మా కార్ పార్క్ చేసి వచ్చాము జపాలికి వెళ్ళడానికి. ఇక్కడ కూడా నేచర్ చాలా బాగుంటుంది, వెదర్ కానీ, అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ, అక్కడ న్యాచురల్గా వచ్చే పక్షుల సౌండ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ జపాలీలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఇట్లా ఒక రాయి మీద ఒక రాయి పెట్టింటారు, అది ఎందుకో ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి. చాలా అట్రాక్టివ్ అనిపించాయి ఆ రాళ్ళు కూడా. ఇటు అటు స్టెప్స్కి 2 వైపులు పెట్టారు. ఇంకా అక్కడి నుంచి రీచ్ అయ్యాం మేము టెంపుల్ దగ్గరికి. అదిగోండి, అదే టెంపుల్ దగ్గర కూడా బాగున్నారు రష్, చాలామంది. టెంపుల్కి ఆపోజిట్లో ఒక చిన్న కోనేరు ఉంటుంది, దాని లోపలికి అలవలేదు, కానీ బాగుంది అది చూడడానికి. ఇంకా అక్కడ సింధూరం పూసిన వినాయకుడి విగ్రహం ఉంటుంది చెట్టుకి, అది న్యాచురల్గా ఫామ్ అయింది అంటుంటారు జపాలిలో. ఇదిగోండి హనుమాన్ టెంపుల్, ఇదిగోండి అది, ఇక్కడ వినాయకుడు. ఇంకా దర్శనానికి క్యూ లైన్కి వెళ్ళాం. చిన్న క్యూవే ఉంది, పర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఒక 1/2 అవర్ పట్టింది మాకు దర్శనానికి. దర్శనం కంప్లీట్ చేసుకొని టెంపుల్ ముందు ఇలా కూర్చున్నాం కాసేపు, చాలా ప్రశాంతంగా ఉండింది. యాక్చువల్లీ ఇక్కడ పక్షుల సౌండ్ చాలా ఉండింది, బట్ నేను మ్యూట్ చేశాను, ఎందుకంటే ఇంకా నాయిస్ కూడా ఎక్కువ ఉంది, మనుషులు తిరుగుతూ ఉన్నారు కదా, ఆ సౌండ్ ఎక్కువ ఉంది. నాకు ఇక్కడ వెదరు, అట్లా అథెంటిక్గా వచ్చే స్మోకు, ఇది చాలా అట్రాక్ట్ చేసింది నన్ను. ఈ చెట్లు కానీ, ఈ ప్లేస్ మొత్తము. రిటర్న్ వస్తూ ఉంటే ఇగో ఈ కొండముచ్చు కనిపించింది మాకు.